ఏం తేడా కనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఎందుకంటే చాలామంది మీ మీద నమ్మకం పెట్టుకున్నారు కదక్క, ఇంకా మంచి జరుగుతుంది వాళ్ళకి, పోయినసారి ప్రభుత్వం ఉన్నదానికంటే ఇంకా మేము ముందుకెళ్తాము, మాకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది అనేటువంటి నమ్మకం వాళ్ళలో కలిగింది. సో మీ వంతు బాధ్యతగా మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? మొదటిగా చాలా ఉన్నాయి చేయాల్సింది, తప్పుల్ని సరిదిద్దడంలో మొదటి పని చేసుకుంటున్నాం. మొదటిగా మేము చేయాల్సింది మా కళాకారులకు, మన కళాకారులకు అందరికీ నెలవారీ జీతం 3 నెలలకో 4 నెలలకు పడితే కష్టం ముందు 6 నెలలకు ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 నెలలకు ఒక్కసారి శాలరీస్ వేసి ముందుగానే, ఇంకా నేను వచ్చే 2 నెలలకే వేస్తూ ఉన్నాం. దాన్ని ఎవ్రీ మంత్ చేయడానికి పూనుకున్నాము. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొదటి పిఆర్సీ ఏదైతే ఎప్పుడో ఇస్తాం చేస్తామన్న పిఆర్సీ రాగానే సీఎం రేవంత్ అన్న గారు తెలవగానే అన్న అది ఎప్పుడో పేపర్ మీదకి వచ్చింది కానీ ఇంకా అమలు కాలేదు అంటే ఇమ్మీడియట్గా సంతకం పెట్టి మొదటి పిఆర్సీ అప్రూవ్ చేసి పంపించడం జరిగింది. సో అది తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్, ఎందుకంటే కళాకారులు ప్రజలోకి వివిధ ఊర్లు వెళ్ళినప్పుడు చాలా లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంటుంది కాబట్టి వాళ్ళకు చిన్న యాక్సిడెంట్స్, పెద్ద యాక్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో ఇమ్మీడియట్గా వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ కార్డు చేయిస్తాం.